మోకిలా పిఎస్ కు హీరో రాజ్ తరుణ్ లావంజ పంచాయతీ చేరింది. రంగారెడ్డి జిల్లా మోకిలా పిఎస్ లో లావంజ ఫిర్యాదు చేశారు. గతంలో నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసినందుకు తన డాగ్స్ ను చంపేశారని, తన కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చారని లావంజ ఆరోపించారు. న్యాయం కోసం నార్సింగ్ పిఎస్ కు వెళితే మాకు న్యాయం జరగలేదని మణికంఠ తంబాడియాతో కొట్టించి తమను ఇల్లు ఖాళీ చేయించారన్నారు. ఎవరైతే పోలీసులు లంచాలు తీసుకుని అన్యాయం చేశారో వారిపై కమిషనర్కు అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదులు చేసినట్లు లావంజ చెప్పారు. నార్సింగ్ పిఎస్లో కేసు ముందుకు కదలట్లేదని భావించిన కమిషనర్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం మోకిలా పిఎస్కు కేసు బదిలీ చేశారన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ ఈ కేసులో తప్పించుకోలేరని లావంజ తెలిపారు. న్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కని వచ్చి కేసు పెట్టిన నాకు ఈ రోజున ఇంత దారుణం చేశారండి. రాజ్ తరుణ్ పైన కేసు పెట్టినందుకు మమ్మల్ని రోడ్డుకి ఇడ్చి మా డాగ్స్ ని చంపేసి నా తండ్రిని నన్ను హాస్పిటల్ పాలు చేసి మాకు 1 మంత్ పట్టింది మాకంతా కోలుకొని నార్మల్ అవ్వడానికి. రాజ్ తరుణ్ లీగల్ గా వెళ్తానన్నావు, ఏ రకంగా లీగల్ గా వెళ్ళావు? ఒకతనేమో శేఖర్ భాషని మీడియాలోకి పంపించి మళ్ళా నల్ల కలద్దాలు పెట్టుకొని వచ్చి ఏం జరగలేదని అంటావు. బయటేమో మణికంఠ తంబాడి వాడిని పంపించి మమ్మల్ని కొట్టించావు. ఏ రకంగా లీగల్ గా వెళ్తున్నావు? న్యాయం కోసం అని పోలీస్ స్టేషన్కి వెళ్తే మా కంప్లైంట్లు తీసుకోలేదండి. ప్రతి ఒక్క వెహికల్ విల్లాలోకి వచ్చి మా ఇల్లు ఖాళీ చేసి తీసుకెళ్లిన ప్రతిదీ ఎవిడెన్సెస్ కమిషనర్ సార్కి దగ్గరికి తీసుకెళ్లాను నేను. ఏ పోలీస్ ఆఫీసర్ ఏదైతే లంచాలు తీసుకున్నారో, ఖాళీ చేతులతో వచ్చి బ్యాగులు తీసుకెళ్లారో అవన్నీ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కమిషనర్ సార్ కేసు కట్టించారు. నార్సింగిలో జరగట్లేదని చెప్పి సార్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం మోకిలాకి ఇచ్చారు. ఇందులో ఏ ఒక్కరు తప్పించుకోవడానికి వీల్లేదు, తప్పించుకోనివ్వను. రాస్తారు నేను కోర్టు మెట్లు ఎక్కిస్తానని చెప్పాను. కోర్టు మెట్లు ఎక్కిస్తాను. నాకు చేసిన దానికి, నీ వల్ల నాకు జరిగిన దానికి, ఇప్పుడు నేను అనుభవిస్తున్న దానికి నువ్వు శిక్ష అర్హుడు అవుతావు రాజ్ తరుణ్.